కడప జిల్లా కమలాపురంలో ఆర్ఓబి నిర్మాణ పనులపై వివాదం నెలకొంది. రైల్వే స్టేషన్ వద్ద రైల్వే క్రాసింగ్ పై సుమారు 39 కోట్లతో చేపడుతున్న ఆర్ఓబి పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ పిల్లర్ల నిర్మాణం ప్రారంభించారు. అయితే తమకు నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ఎలా చేపడతారంటూ బాధిత కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆర్ఎండ్బి, జేఈ, ఏఈ, డిఈలను బాధితులు నిలదీశారు. ఆర్ఓబి నిర్మాణంలో సుమారు 130 కుటుంబాలు నష్టపోతాయని, ముందుగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొస్తామని హెచ్చరించారు. అయితే బాధితుల ఆందోళనపై ఆర్ఎండ్బి అధికారులు స్పందించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. ఏ పనైనా రైల్వే పని స్టార్ట్ చేసేటప్పుడు అక్కడున్న ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. అటువంటి కల్పించుకోకుండా సైడ్ ఉన్న రోడ్లను గుంతల రోడ్లు పంపించి చాలా యాక్సిడెంట్ జరుగుతూ చాలా హెవీ వెహికల్స్ పంపిస్తూ మాకు చాలా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇటు నుంచి అటు పోయేదానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఏదైనా పని మీద వచ్చినప్పుడు మాకు చాలా జనాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ విషయం కానీ ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ కడప వాళ్ళని కూడా మాకు బస్సులు కూడా లోపల రాకోకుండా అడ్డోడ్ వరకు వెళ్తున్నాము. సో ఇది కాక మళ్ళీ మాకు గేట్ అనేది పడితే 10 నుంచి 20 నిమిషాలు ఇక్కడ, అక్కడ నుంచి రోడ్డు బాగాలేకపోవడం వల్ల దాని కింద పడి చాలా మంది దెబ్బలు కూడా గాయాలు కూడా జరిగాయి. దీన్ని తీవ్రంగా గమనించి ఒక వ్యక్తి 2 వ్యక్తులు కూడా దీని యాక్సిడెంట్ వల్ల మరణం కూడా జరిగింది. ఇక్కడ దీని తీవ్రంగా గవర్నమెంట్ సంక్షేమం వ్యక్తిగతంతో అధికారులు వచ్చి కాంట్రాక్టులకు చెప్పకుండా నష్టపరిహారం కట్టకుండా డైరెక్ట్ గా షాపుల ముందు వచ్చి రంధ్రాలు చేయడము, కాంట్రాక్ట్ వరకు నిర్విఘ్నంగా రావడానికి అడ్డదారిగా వచ్చి ప్రజలందరికీ ఇబ్బంది పాలు చేస్తున్నారు. దీనందరూ గమనించి అడ్డుకోవడం జరుగుతుంది. ప్రజలకు సమ్మతి లేకుండా ఎటువంటి ప్రోగ్రాంలు కూడా కమలాపురం చేయడానికి మా ప్రజలు ఇప్పుడు సిద్ధంగా లేరు. మా నష్టపరిహారం మాకు చెల్లించండి. గతంలో జరిగిన పొరపాట్లను మళ్ళీ రిపీట్ కాకుండా మా సమస్యలు ప్రజెంట్ రేట్ ప్రకారం, ప్రస్తుత ధర ప్రకారం మా విలువ, మా స్థలాల విలువ, మా ఇళ్ల విలువ నిలబెట్టే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకున్న తర్వాతే ఈ యొక్క కార్యక్రమాన్ని సాగించవచ్చని మనం కాంట్రాక్టులను కానీ అధికారులు కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సమస్య, కమలాపురం ప్రజల సమస్య, ప్రభుత్వాధికారులు కానీ అలాగే ఈ కాంట్రాక్టులని అర్థం చేసుకొని మమ్మల్ని మంచి దృష్టితో